కష్టమైతే పొద్దున పిల్లలు పెద్ద అయితే పరిస్థితి అలాగా అప్పటికి ఎస్టీ కానీ లోపల కొట్టాను. ఈ వచ్చినప్పుడే లోపల స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎస్టీ వండర్ఫుల్ బిజినెస్ మంచి బిజినెస్ అని లోపలికి పోయింది, బయటకు వెళ్ళికే లోపల ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. మా అమ్మ ఫోన్ చేసి పోతున్నా బిడ్డ ఎక్కడ ఆ టైం ఏమన్నా ఇంతకుముందు చెల్లెలు పెళ్లి చేసి అప్పాయి 2 ఎకరాల భూమి అమ్మాయి. అమ్మినప్పుడు కూడా ఊరు అన్నాం ఈ అమ్ముకున్నాం నువ్వు పోతావు ఈ అంతే నువ్వు నన్ను ఊరు పోతే ఎట్లా చూసినారు సార్ అంటే పని అయిపోయింది. ఇవన్నీ లోపల బాగుంది ఒక దిక్కు అసలు ఏమన్నా అర్థం కాక నేను ఇంటికి వచ్చినాక ఈ కొంచెం చెప్పాను కూడా వచ్చేది ఒక గంట పండుకొని కూర్చొని అనిపిస్తున్నాం. మా మేడం కూడా చెప్పలేదు జేపీ వెంచర్ అడగండి జేపీ వెంచర్ కూడా లోపల ఒక దగ్గర కూర్చొని అసలు ఏం చేయాలి ఎందుకు చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చినాక తన తిని డ్యూటీ ఉంది, డ్యూటీకి ఉదయం లాగేసుకుని పోయేది, డ్యూటీ చేసుకునేది. డ్యూటీలో కూడా అందరూ చెప్పేది కొత్త దొరికితే ఫోన్ నెంబరు పేరు పాస్పోర్ట్ పోయేది. మ్యాక్సిమం నేను ఏం చేశాను అంటే ఇక్కడ డ్యూటీ చేస్తే అప్పటికే నాకు ఈఎంఐలు ఉండేది. ఇంటికాడ ఈఎంఐ కట్టగానే కొట్టాడేది, అంటే పైసలు చేయకనే కొట్టాడేది. ఇవన్నీ అప్పులైనా ఆఖరికి బాధ అనిపించేది. ఇది అది కథ. డ్యూటీ లేకపోయినా పర్లేదు చెప్పేసి ఒక 6 నెలలు చేసిన ఆఖరికి లీవ్ పెట్టారు. సార్ లీవ్ పెట్టి సార్ ఇంటికాడ బాగాలని చెప్పి లీవ్ పెట్టే డిఎం కూడా అన్నాడు లీవ్ లెవెల్ చేసుకోకుండా అంటే లోపల అప్పటికే మనకు లోపల డబ్బు లేక ఇంటికాడ పంచాయతీ స్టార్ట్ అయ్యి నాకు కూడా అదే బాధ అనిపించి లీటర్ వాడేసాను. మళ్ళీ వచ్చి నేను డిపో పోలేదు అలా అనుకున్నా. ఇదే ఫస్ట్ రోజు ఇదే అనుకున్నా కాబట్టి అనుకున్నా కాబట్టి బయటకు వచ్చి కొద్దిగా 6 నెలలకు చెప్పింటే కూడా చెప్పాం డ్యూటీ పని చేసి చెప్పాను అనుకోండి డ్యూటీ చేస్తుంది ఇంకా తక్కువ ఇల్లు కాలేజీకి వస్తాం పని చేసి ఏమంటుంది పక్క ఆడిపోతున్నా నన్ను కూడా ఆడుచుకుంటాను వెనక్కి అమ్మాయి తీసుకుపోయి ఇక మళ్ళీ పంచాయతీ పెడతాడు. ఏం చెప్పినా డ్యూటీ చేంజ్ అయింది అని చెప్పి కొద్దిగా 6 నెలలకు బాక్స్ తీసుకొని వేసేసుకొని బయట పడి నేను ఒకటే అనుకున్నాను. నేను ఆ దృష్టిలో డ్యూటీ ఏం లేదు, ఒక్కటే వెస్టేజ్ అనుకున్నాను. కాబట్టి బయటకు వెళ్ళి ప్రతిరోజు ఇల్లు పుట్ట బండి మీద తిరుగుకుంటా ప్రతి ఇంటింటికి వచ్చినా. కానీ ఆ టైం ఏమైనా చాలా మంది నిర్వహిస్తుంటే ఇక నువ్వు కరోనా స్టార్ట్ అయినప్పుడు నీ పని అయిపోయింది ఇక వేస్ట్ అయినప్పుడు. కానీ నాకు కరోనా టైంలో నాకు ప్లస్ అయింది. మీకు అందరికీ మైనస్ అయితే నాకు కొన్ని ప్లస్ అయింది. ఎందుకంటే వాస్తవం ఆ టైంలో ఇంటింటికి పోయి పాంప్లెట్ ఇచ్చి ఫోన్ నెంబర్ తీసుకొని ప్లాన్ చేసుకొని డిసైడ్ అయ్యాను. కాబట్టి కూడా అనుకున్నాను లైక్ గెలిస్తే మీకు గెలవాలి ఎప్పుడు సార్ అనుకున్నాం. అంటే అలా ప్లాన్ చేసుకొని ఒక 6 నెలల తర్వాత డ్యూటీ బంద్ చేసి ముందే బంద్ చేసినా ఇంట్లో మా అమ్మాయి చెప్పలేదు. నువ్వు 6 నెలల తర్వాత డ్యూటీ బంద్ చేసినాక చెప్పినా డ్యూటీ బంద్ చేస్తున్నా ఏమవుతుంది చెప్పిస్తే ఇష్టం ఏమైనా తీసుకోండి. డ్యూటీ బంద్ చేసిన కూడా లోపల స్టార్ట్ అయింది. ఉదయాలు డ్యూటీ బంద్ చేసి తెలిసింది కదా మా మేడం వెళ్ళిపోతే ఇక్కడ మా అమ్మాయి వెళ్తే ఇవన్నీ బాధ అనిపించి లోపల అనిపించాను. ఇవన్నీ పక్కన చెప్పేసి డిసైడ్ అయ్యి పని చేస్తున్నవాడు చేసినప్పుడు ఎవ్రీ మంత్ కూడా నేను ఏం చేశాను అంటే కొత్త నెంబర్లు నా డైరీ ఇప్పుడు చూస్తా 275 నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు అలా ఫోన్ చేసి ఏమంటారు సార్ అందరూ అయిపోయారు అయిపోయారు వాళ్ళు బాగాలంటే కింద సపోర్ట్ లేక ఆగిపోయారు. కొంతమంది వచ్చి కింద కొనుక్కొని ఆగిపోయారు చాలామంది సార్. ఎందుకంటే వాస్తవానికి అది కంఫర్ట్ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళి నాకు వేరే ఏం ఆప్షన్. నాకు ఇంతవరకు భూమిని కానీ భూమి నేను సంపాదించాను కదా. ఆ రోజు కూడా భూమి ఉన్నప్పుడు మా ఆయన అనేది ఇవన్నా కొనుక్కొని అమ్ముకో కానీ నీకు ఏదైనా దమ్ము ఉంటే కొద్ది చూపించండి. ఇప్పుడు ఇవన్నీ తింటే చాలా బాధ అనిపించి బయటతో డిసైడ్ పనిచేసి 2019లో అవకాశం వచ్చింది. 2020 దాకా చూస్తూనే ఉన్నా ఎస్ఐ. అప్పుడు అర్థమైంది చూస్తే కాదు చేయాలి అనుకున్నాను. కాబట్టి 2020 నవంబర్ డ్యూటీ కూడా బంద్ చేసినాక డిసైడ్ అయ్యాను ఎవరు ఏమన్నా సంబంధం నాకు వేరే అవకాశం తెచ్చబడుకొని ప్రతి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈరపట్నం మెయిన్ టౌన్ నుంచి ఇక్కడ నుంచి ఎటు 4 చుట్ల 100 కిలోమీటర్ ఆప్షన్ పెట్టుకున్నాను. నార్కల్ దగ్గర ఒక పర్సన్ బస్సు పరిచయం అయితే నెంబర్ తీసుకొని రాసుకొని ఫోన్ చేస్తే అన్న ఇట్లా వెస్టేజ్ బాగుందంటే సరే తను మా ఇంటికి నాకు వస్తాను. ఆయన కోసం ఇంటికి బండి వేసుకోపోయాను. 20 బండి వేసుకొని వెళ్ళిపోయినా
బండి పెట్రోల్ 270 రూపాయలు పంపిస్తున్నాడు. అక్కడికి మొత్తం ప్లాన్ చెప్పారు. ఉండేదంటే ఒక సబ్బు ఉన్నాడు, ఇంకొన్నాడు సబ్బు. నేను అనుకున్నా ఈరోజు ప్రతి కష్టం పొద్దునికి ఒక ఇన్వెస్ట్మెంట్ అని ఇవన్నీ పెట్టుకున్నాయి కాబట్టి అంత రిస్క్ చేసిన కాబట్టి ఈరోజు సక్సెస్ నా దగ్గరికి వచ్చింది. దేవుడు నా చూసి ఏం చేసినట్టే కష్టానికి భయపడలే కాబట్టి ఆ కష్టాన్ని చూసి నాకు మంచి టీం ఇచ్చింది. ఇలా బీపీఎడ్ కానీ అర్సంపేట కానీ తర్వాత వచ్చి సైన్స్ సార్ కానీ సీన్ సార్ కానీ ఇప్పుడు సరస్వతి మేడం కానీ సీన్ సార్ కానీ శేఖర్ చాలా మంది ఇప్పుడు ఉన్న టీం మొత్తం అంతిమంగా కష్టపడినటువంటి నీ కష్టాన్ని చూసి కాబట్టి నా కష్టం కూడా వాళ్ళు నేర్పించి చెప్పిస్తాం. ఉద్యోగం కష్టపడాలని చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తాను, బయట టీం రాస్తాను. మీరు ఏం చేస్తారంటే అంతిమంగా మీ పిల్లల మీద ఒక ఫోకస్ చేయండి. అంటే కొద్దిగా నేను ఉన్న రోజు పిల్లలు బాగుపడతాడు బాగుపడతాడని నేను లేకపోతే పరిస్థితి ఇప్పిస్తాను. అట్లా అనుకుంటే పని ఉంటుంది, అట్లా అనుకో పని చేస్తే మన టీం వస్తుంది. ఇవన్నీ అంతిమంగా నువ్వు డిసైడ్ అయితేనే నేను చెప్పినంత పని ఇంటికాడ ఉంటాయి కదా సార్. నేను చెప్తాను నైట్ సార్ జూమ్ వినరే జూమ్ విన తర్వాత అర్థమైంది. నేను అనుకున్నాను ఎందుకు బతుకు అనిపించింది. వాస్తవానికి నాకున్నాయి బాధ, కానీ నా రియల్ స్టోరీ చెప్తే నేను ఎవరు బిజినెస్ చేయండి ఇద్దరు చేస్తారా. ఎందుకంటే ఒకసారి వేసింది సార్. వాస్తవానికి నేను బయలుదేరకు నైట్ 10:10 రిపేర్ వస్తాను. టిప్పర్ అడ్డం వచ్చింది. జస్ట్ నేను బ్రేక్ పడిపోతే కథలో వచ్చింది. నాకు అనిపిస్తుంది ఆ రోజు దేవుడు నాకు ఏం కావాలంటే ఇలా బతికి తిని రాత ఉంది, నాతో పాటు ఇంతమందికి లైఫ్ ఇచ్చి రాత ఉంది కాబట్టి దేవుడు నేను పోతే ఉందా దేవుడు ఆల్రెడీ ఏదైనా ఉంటాయి. ఇలా ఆ రోజు నిలబడనుకో, నేను అంత కష్టపడనుకో, ఇలా 10 లక్షలు చిక్కించుకున్నా కూడా లేదు. నైట్ కూడా చూడ పెట్టాం. నా డ్రీమ్ ఒకటే 2035-40 పక్కన నా అండర్లా 100 మందికి కాలు ఇప్పాలి, 100 మందికి లక్ష ఇప్పాలి, 100 మందికి ఇల్లు కట్టాలి. ఈ నా డ్రీమ్. ఇంతమందికి కనిపిస్తానుకో హ్యాపీగా నేను దేవుడు అదే ఉంటా. దేవుడా నాకు శక్తి కష్టపడే శక్తి కానీ కొంచెం ఎక్కువ ఆడుకుంటుంది. మీరు బయటకు వెళ్ళి పని చేయండి, నేను సపోర్ట్ చేయను కాదు. ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తినిపోతా మీకు సపోర్ట్ చేయడానికి అడిగాను. నా కాలం ఏంటంటే నేను గెలవడం కాదు, బయటకు వెళ్ళండి, ప్రతి ఒక్కరిని కలవండి, మాట్లాడండి. ఏం సార్ ఇక్కడ ఇగో ఏం సార్ ఇగో ఎందుకని చెప్పండి. ఇగో వాళ్ళకి లాభం వస్తాయి ఎందుకు మరి ఇగో నువ్వు లక్ష ఒకటి నీ గురించి 100 మంది మాట్లాడతావు. నీ దగ్గర రూపాయలు లేకపోతే మాట్లాడరా, ఇంటికి వస్తారా, రెస్పెక్ట్ ఇస్తారా, ఇల్లు ఇస్తారా, ఎందుకు మరి వాళ్ళ గుర్తుపెట్టుకోండి. మన పంటలో ఇగో పక్కెట్టండి కొన ఇక ఏమంటారు నోరు కోటి కంట్రోల్ పెట్టుకోండి. అంతిమంగా నీ నుంచి ఎవరైనా సంబంధిస్తారు. ఈరోజు నువ్వు చూసి అడగ కూడా అది నీ మంచి కాదు. ఎందుకంటే నా వల్ల ఒక నవ్వుతున్నాడు హ్యాపీ ఫీల్గా, కానీ దాని వల్ల నువ్వు దాన్ని చెడుకోడు. ప్రతి నెగిటివ్ పక్కెట్టండి. ఏది వచ్చినా మనం మంచిది. అన్నీ చూసుకున్నావు కాబట్టి ఈరోజు నిలబడ. నన్ను చూసి నువ్వు నవ్వులు వేసి చాలా మంచి, కానీ నేను పట్టించుకోలేదు. ఇవాళ ఆ రోజు నవ్వులలో ఇవాళ నన్ను చూసి ఏడుస్తుంది. ఎందుకంటే కెలుపు చూసి ఈడ్చి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పని చేయండి. ఇలా ఏమనుకున్నా కూడా మీ దగ్గర గోల్ పర్ఫెక్ట్ పెట్టుకోండి. లక్ష ఎత్తుకొని మీ దృష్టి అదే పెట్టుకోండి. మీ మనసులో పెట్టుకోండి లక్ష. ఎక్కడ ఇప్పుడు ఈరోజు డిసైడ్ అయినా కూడా జస్ట్ మీకు ఒక 1 year కూడా పట్టేస్తాను. ఇప్పుడు నాకు ఏం లేనప్పుడు 6 రోజులు పట్టింది. ఇప్పుడు ఇవన్నీ షోలు లేదు. నేను ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఇబ్రాడ్ నుంచి కొత్తపేట పోయి కాడలు కట్టుకొని ఇంకా బండ్లు కట్టుకొని ఇంటికి పోయి ఇచ్చేది. ఇప్పుడు స్టోర్ పక్కన పెట్టుకొని పోయి షాపింగ్ చెప్పంటే స్టోర్ దూరం ఉంది. ఉద్యమం మార్చుకోండి. ఉద్యమం ముందుకెళ్దాం, కష్టపడదాం. ఎందుకంటే కొద్దిగా కూడా మన నుంచి మన పిల్లలకు మంచి భాషలో చెప్తాం. ఇంత మంచి అవకాశం పడి ఎక్కువ దొరుకుతుంది. లక్ష చెక్ అంటే చిన్న పెద్ద సార్ పెద్దగా పెద్దది నెక్స్ట్ ఇలా ఒకసారి డిసైడ్ అంటే నీ దృష్టి చిన్న చెక్ ఎస్ సార్ నో దానికోసం ఫోకస్. మన ఆల్రెడీ సంవత్సరం నుంచి చక్రాలు 2 చక్రాలు 3 చక్రాలు ఆగమని పర్లేదు, కానీ నువ్వు డిసైడ్ అయితే ఇంకా ముందు రావడం అనేది నేను 10 లక్షల కోసం ఎప్పుడు అనుకోలేదు. నేను 10 మీద ఫోకస్ చేసాను. పని ప్రత్యేక దేవుడు నేను పని చేసుకోబట్టి నేను చిక్కాలు వచ్చింది. నేను మొన్న నా నైట్ సాగు అన్నాను మేడం. తక్కువ టైంలో 4 ఏళ్ళ బిఎన్సీ మెంబర్ కావడం రికార్డులో ఒక బ్రేక్ అన్నది.
19 చేయలేనా సార్ 2000 ఎంత చెప్పాడు 2000 17 15 సాక్షి కూడా 8 లక్షలు ఉంటుంది. నేను కూడా ఇప్పుడు స్టెన్ కూడా ఇప్పుడు కూడా నా బాగా బాక్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎడుకోతానే పోతాను ట్రావెల్స్ వస్తాను నమ్మకలేదు ఇంకా ముందే చెప్తాను నేను పోతానే పోతా వచ్చినప్పుడు నువ్వు కలిపి తిరిగి కానీ అప్పుడే నేను నడుచుకోండి. ఎందుకంటే నాకు కొంతమంది డిపెండ్ నాకు పని చేయాలి అవునుగా కష్టపడదు నేను బయటికి వెళ్ళండి పని చేయండి సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొద్దిగా లక్ష చెక్కు వస్తే హ్యాపీ నాకు కలవడాలి సార్ మీ అందరి దగ్గర లక్ష చెక్కు చూడాలి. కొంతమంది ఏంటంటే చేతగాక లక్ష చూడు కూడా ఆగిపోయారు ఆగిపోతే ఇయ్యాలి కాదు కొద్దిగా ఏమంటారు గుర్తుకుందని చెప్తారు. ఎందుకంటే బయట ఎక్కలేదు సార్ మన కళ్ళ ముందు బీ వెడ్డింగ్ వచ్చింది సరస్సు వెడ్డింగ్ వచ్చింది సార్ మన అర్చన వెడ్డింగ్ వచ్చింది వీళ్ళందరూ ఇల్లు కట్టుకోరు ఇంత మనం కష్టపడదు కానీ ఇలా వాళ్ళు చెప్పిన అందరూ కూడా అది త్వరలో సక్సెస్ అవుతారు. గట్టిగా పట్టుకొని నేను సపోర్ట్ అయ్యండి కానీ ప్రతి మీటింగ్ రండి ఇది ఏంటి సార్ చెప్పినా మీరు సాగులు పని చేయండి. కానీ మీ ఫోకస్ ఏంటంటే మీ డ్రీమ్ పర్ఫెక్ట్ ఒక ఇల్లు కాదు రాసి పెట్టుకో ఇలా అన్నీ ఉన్నాయి. కానీ మన బాధ ఏంటంటే ఇలా ఉన్నాయి కానీ నాకు వస్తలే ఉంటే ఇక ఏం చేయలేదు. నేను అన్నం పెట్టాను ముందర పెడితే ఈ అన్నం మంచిగా తినాలా కానీ అవన్నీ సాగులు ఎదగండి. ఎందుకంటే ఎవరు ఇచ్చినటువంటి అవకాశం పట్టుకుని ముందుకెళ్ళి అందరూ ప్రతి ఒక్క మీటింగ్ రండి తెలుసుకోండి నేర్చుకోండి. ఎక్కిన ఎంతో మందులు వాళ్ళు తెచ్చి ఒక పరిచయం చేయండి. మీరే మీటింగ్ వస్తారు మీతో పాటు తీసుకురండి. నేను ఎప్పుడు కూడా ఒక మీటింగ్ వచ్చిందంటే నేను రోజు మార్నింగ్ 11 ఫోన్ కొట్టింది నేను అంతకాలం మాట్లాడుతూనే మనసు అంత బాధ చేస్తాను. ఈరోజు మీటింగ్ కోసం మీరు వస్తుంది మీరు వస్తుంది మీరు వచ్చు ప్రతిసారి బాధ చేస్తాడు. నేను చేసే కష్టాన్ని దేవుడు చూసి ఈ కింద నాలుగు ఒక వ్యక్తి పంపిస్తాను బండి వెళ్ళిపోతారు. అనుకున్నా ఇది చెప్పొచ్చు అనుకున్నా తిల్లి కాదు అనుకున్నా ఆమె దగ్గర వేరే ఆలోచన నేను చెప్పినటువంటి ఆలోచన పట్టు ముఖ్యం నేను మా చిట్టి వచ్చింది మనిషి మేడం అంతే సార్ మీ దగ్గర ఉంది అని బాధ ఏంటంటే మీరు అందరూ కష్టపడుతున్నారు కానీ ఏ రూట్ వాళ్ళు తల్లగాక ఆగిపోతున్నారు అక్కడ నేను అదే నేను కొంతమంది చెప్పిన వాస్తవానికి పని చేయి ఈ కష్టాన్ని చూసి నేను సపోర్ట్ చేస్తాను. కానీ నేను చేస్తానంటే వస్తారు మీటింగ్ ముట్టుకు పోతారు తర్వాత మళ్ళీ మీటింగ్ రాని చూసుకుంటూ మళ్ళీ వస్తారు. కానీ అది చేయకండి మీరు బయట మార్కెట్లో చేయండి. మీరు ప్రతి ఆల్రెడీ ఒక గ్రూప్ పెట్టాం హోమ్ మీటింగ్ నాకు హోమ్ మీటింగ్ కనబడటం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఈ టీం చూసి నేను మీటింగ్ రెడీ మన దగ్గర తక్కువ టైం వెళ్ళిపోయిన తక్కువ టైంలో సక్సెస్ వెళ్ళిపోయినట్టే మనసారి ఎందుకంటే ఆ దగ్గర వేరే సొంతాలు చేపెట్టుకో బీ మేడం కానీ మళ్ళీ సార్ మనిషి మేడం కానీ ఒక్కటే ఏం చెప్తా చేసి యాక్చువల్లీ టోటల్ అంతా టోటల్గా కారణం ఏంటంటే కొద్దిగా అంత బాధ ఏంటంటే నాకున్న ఉద్దేశం అంటే నేను గెలవడం కాదు మీరు అందరూ వచ్చింది తెలుగు సార్ డబ్బు కోసం అవునగా మా డబ్బు రావడానికి ఒక రూట్ ఉంది రూట్ రానికి ఇప్పుడు అవుతుంది సార్ పైన అప్పుడే అడగండి మీ పేరు అడగండి మీ పైన వర్ష పేరు అడగండి సరస్సు పేరు అడగండి మీరు ఏం చేస్తారు మీరు ఇచ్చి ఏం చేస్తారు కూడా అంటారు ఓన్లీ మన సమానంలో అడుగుతారు అడగడు రావరా అదే అందుకే పని చేసి ఇంట్లో ఉన్నాం అందుకే వాళ్ళు వచ్చేస్తారు అక్కడ దక్షిణ చెప్తున్నాం నేను దక్షిణ పెట్టి ఉడుకుని పడుకున్నాను అందుకే ఆడ చేస్తాడు నా నుంచి కానీ నువ్వు పని చేయాలని చెప్తున్నాను అవన్నీ పక్కన ప్రతి మీటింగ్ వాస్తవానికి మనం నిలబెట్టుకున్నాం అంటే ఎందుకంటే మనం పేదలం కాబట్టి పేదరికం జయించాలంటే ఎస్ఐలా సక్సెస్ కావాలని చెప్తాం అంటే పడుతుంది. ఈరోజు కూడా మైండ్ అనిపిస్తుంది నేను డిస్ట్రిబ్యూటర్ నేను డిఎస్డి కానీ దీని డిస్ట్రిబ్యూటర్ లాగా బాక్స్ పెట్టుకో పోతే ఎట్లా అవుతుంది ఎటు పోతే వెళ్ళదు నా బండి ఎక్కడ గాలి ఉంటే అట్లా పోతుంది. ఎందుకు సార్ ఇక్కడ నాకు ఇత్తుండి కూడా ఇంత ఎందుకున్నట్టు కారణం ఏంటంటే వాస్తవానికి పెద్ద కష్టాలు చుట్టూ పనిచేస్తాం. ఎప్పుడు కూడా మనిషి ఒకసారి ముందుకెళ్ళగానే ఆగిపోతుందని చెప్తాం. మన దగ్గర చాలా మంది చెట్లు వచ్చి ఆగిపోయింది ఎందుకంటే ఈ ప్రతి నెల వస్తారా ఎప్పుడు వస్తా అంటే దగ్గర 6 లెక్కలు సెట్ అయినాకనే నువ్వు రిలాక్స్ ఉంటుంది. అప్పుడు ఈ బండి కూర్చుని వస్తుంది పని చేయకుండా వస్తుంది. అప్పుడు ఆల్రెడీ సెట్ అయినాయి కూర్చోవచ్చు కదా అన్నీ ఆల్రెడీ కింద మాట్లాడుతున్నా ఏం చేస్తుంటే 12 కాస్త 20 కావాలి 20 కాస్త 30 కావాలి 30 కాస్త 40 అంటే ప్రతిరోజు అప్డేట్ కావాలి. ఒక
పేద వ్యక్తి ధనికుడు కావాలంటే మనము వాళ్ళు ఏం చేస్తుంటారు చూసి మనం మార్చుకోవాలి. ఏం చేస్తామంటే నన్ను చేయాలి, ఏం చేయలేదు అంటే మాత్రం అందరికీ విశ్లేషి సమానంగా అవకాశం ఇచ్చింది. ఇలా కుల మతాలు అంతిమంగా ఒక సక్సెస్ లీడర్ ఒక మిలియన్ లాగా ముందుకెళ్ళాలి. కొంచెం గట్టే పడుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంత కష్టపడడం లేదు. కారణం ఏంటంటే ఇలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఎంఎస్ఆర్ కూడా చూస్తే ఎంఎస్ఆర్ చెక్ వల్ల కావాల్సింది ఎంఎస్ఆర్ కష్టంగా కావాలని పిలిచి పని చేస్తున్నాను. ఎప్పుడు ఎవరు కూడా ఎంఎస్ఆర్తో కొన్ని పోటీ వాళ్ళు చాలా కొన్ని మంచిగా తీసుకుంటున్నాను. మరి అందరికీ అందరికీ చాలా మంది అందరికీ మాట్లాడుతున్నాయి మంచి ఇంటిగానే నేను తీసుకుంటున్నాను. మీరేం చేస్తారంటే కొన్ని వస్తా చెక్కి వస్తా కొన్ని రాదు. కొన్ని బాగా కూడా కష్టపడి ప్రతి మీటింగ్ రండి, నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఎందుకంటే మన దృష్టిలో బయట 10,000 కాదు, నేను 1,00,000 కావాలి. 1,00,000 రూపాయలు అతికేసుకొని రోజు దాన్ని చూడండి. దాన్ని చూస్తూ కలగట్టు ఇద్దరు పోయి కళలు అనకండి, బయటికి వెళ్ళి పని చేయాలి. పని చేద్దాం. ప్రతి ఒక్క మీటింగ్ రండి. ఎందుకంటే మన కళ్ళలో చాలా మంది సత్సంగం చాలా మంది కానీ ప్రతి మీటింగ్ రండి. చెప్పే ఇంకా గెలవాలంటే ఇస్తే చేయాల్సింది. ఏంటి సార్ మాట్లాడి కదా 36 లక్షల అప్పుతో వచ్చిన వ్యక్తి ఎప్పుడు ఇంట్లో కూడా అప్లోడ్ ఇంట్లోకి వస్తానని చెప్పి చెప్పుడు కూడా పెట్టుకుని అంటే అంత భయపడుతూ బతికిన వ్యక్తి ఈరోజు ఒక మంచి సక్సెస్ ఇస్తుంది. గెలవచ్చు. కారణం ఏంటంటే నీకు అప్పు లేదు, అందుకే నొప్పు లేదు. ఉండాలి సార్ ఇక్కడ ఒక విజయ్ లాస్ అయితే కదా అనుభవం వస్తుంది. ఏం చేయకపోతే మన ముందే మన ఇంట్లో చెప్తారు వద్దు బిడ్డ కలవద్దు ఆగవద్దు లాస్ అవుతావు పని చేయి. పని చేసి వెళ్ళిపోవాలి. జాబ్ 10,000 20,000 ఇలా మన పిల్లలు చదివిస్తారు. చెప్పాలి ఫీజు అయితే బయటకు వస్తున్నాడు. ఇంతే మార్చుకో. ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్ రండి, గట్టి పట్టుకోండి. ఏదైనా కూడా అంతిమంగా మీ డ్రీమ్ పర్ఫెక్ట్ ఫోకస్ చేయండి. 1,00,000 పెట్టి రాసుకుని అతికేసుకుని 1,00,000 రూపాయలు రాసుకుని అతికేసుకుని దాన్ని చూడండి. ఆల్రెడీ నేను నైట్ సార్ మాట్లాడాక రాసిన 30 లక్షలు రాసి అతికేసుకొని మా మేడం చెప్పిన అమ్మ నీ దండం పెడతా ఇవ్వ అది చూడు ఏదే దాన్ని చూసి అది మాట్లాడని చెప్పిన. ఆయన పని చేసుకొని మిస్టేక్ చేసుకోండి. ఏదో సరే మనకు ప్లాన్ ఉందనుకో అది చూపిస్తే మనం కొంతమంది పని చెప్పాడు చెప్తారా ఇంతకు నోడుతో అంటే సాల్తీ అన్నది అన్న నేను రోజు దాని చెప్తాను. ఎందుకంటే లోపల ఆగడం నా ఇద్దరు కనబడదు. కొద్దిగా ముందుకెళ్ళు. ఎందుకంటే కొద్దిగా పిల్లలకు అది ఇవ్వాలంటే ఇక్కడ టైంలో కూడా పనిచేయాలి. రేట్లు ఏమి ఉండాలంటే టైం సమయంలో కూడా పనిచేయాలి. నా దృష్టికి ఏంటంటే ఈ టైంతో పని నైట్ 6 గంటలు మిగిలిన పని చేయాలి. కొంచెం ముందుకు వెళ్తా కష్టపడదాం. ప్రతి ఒక్క 1,00,000 తీసుకుంటాం 1,00,000 కావాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క మీటింగ్ రండి. నేర్చుకేం సార్ ఇక్కడ ఇగో మొత్తం పక్కనండి. ఇవాళ ఏమో సార్ మనం ఏం చేస్తామంటే సార్ 10,000 చెప్పినాడే కింద పట్టుకున్నాం ఏమో సార్ అది రాలేదు. దానివల్ల ఏమిటంటే మనకి చెప్తున్నా మన చుట్టాలు ఎప్పుడు మనం సపోర్ట్ చేయాలి. మనం మీటింగ్కి వచ్చినా మనం చేసుకొని చెప్పినా ఎంకరేజ్ చేసినా వస్తలే రా ఇప్పుడు వాళ్ళు రాలేదు వీళ్ళు వచ్చారంటే వాళ్ళకన్నా మంచి ఫ్యామిలీ పట్టుకుని వచ్చే ఫ్యామిలీ గర్తించారు. మనకి వెళ్తారు కదా దగ్గర అనుకుంటారు అండి. వాళ్ళు కష్టపడండి, చెప్పండి 4 సార్లు చెప్పండి 5 సార్లు చెప్పండి. కానీ ఈ ఎక్కువసారి చెప్పే వ్యక్తి ఎక్కడ మిస్కారో ఎక్కువసారి అంటే ఈ చెక్ అయిపోతే ఆయనకి ఇస్తే వస్తుంది 100% వస్తుంది. అప్పుడు అయితే ఓపిక ఉండాలి. ఓపిక తీసుకోకూడదు ఇవన్నీ లేకపోతే మన 6 నెలల నుంచి మనం ఫోన్ చేసాము పెడతాను ఉన్నా. మనం ఫోన్ చేసి నిజంగా వస్తా అంటే మీటింగ్ రామని చెప్పాను. మీటింగ్ తిరగదంటే పని రావని చెప్పాను. అన్ని సాగు చెప్పాను సక్సెస్ అయినా. అందుకే చాలా మంది 190% సాగు చెప్పేవారు. అందుకే 10 మంది ఎవరు అంటే బాగా కష్టపడి లాస్ట్ అవకాశం అందులో సక్సెస్ అయింది. నా దృష్టి అదే చెప్తున్నాను. చివరి అవకాశం అనుకుంటే పని చేయండి. చివరి అవకాశంతో పట్టుకుంటే పొద్దుగా మీ ఫ్యామిలీగా మీ అన్న మీ తమ్ముడు మీ చెల్లె మీ చిన్నమ్మ మీ పెద్దమ్మ నీ పేరు లేకపోతే అది బతకలేదు. చాలా సైకిల్ కాదు. ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ కలవడం లోపల ఈర్ష అన్ని లక్షలు వస్తున్నాయి. ఎంతమంది మూస్తుండో కదే చుట్టాలకి చుట్టాలు కూడా ఇప్పుడు హాస్పిటల్ ఏం చేస్తున్నా మా ఊళ్ళో ప్లాన్ ఇప్పుడు చూసి
అది మావాడే మా సొంతం చిన్న సొంతం ఇక్కడ మామూలు ఇట్లా లేపాడు అది డెవలప్ అయ్యాడు అంటే సొంత అన్న డెవలప్ అయితే చూశాను అనమాట బైక్లో కూడా మా చుట్టాల వారు కూడా దావా చెప్పడానికి ఇంకొక దాటితే మన కార్లో పోతాను జరా ఏమైతే విలువ తప్పదే అందుకే మన దగ్గర ఉన్నవారు వస్తే మన విలువ తప్పదని ఫోన్ చేయడం బంద్ చేసాం నా అనుకున్నా ఎందుకంటే చుట్టాలు సునే పెడతారు బయట అది ఏర్పడుతుంది మనకు సునే తింటాను పొద్దున అదే చెప్తా చుట్టాలు ఉన్నా లేకపోయినా నాకు కావాలి చుట్టాలు అంటే మన ఫ్యామిలీ హిస్టరీ పంపించాలి విగ్రహంలో 100 కార్తో రాలియాలి సీఎం కనువ అవుతుందా దాన్ని మనం దుమ్ము లేపి దమ్ము చూపాము కదా 30 కావచ్చు అది చేసే రోజు దగ్గరలో